అండి. ఇంక తర్వాత వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చాను. ఆమె పువ్వులు కుడుతుందనమాట. పూజకి పువ్వులు కావాలని చెప్పి లూజు పూలైతే తీసుకొని వచ్చేసిందనమాట. ఇంక తర్వాత వచ్చేసి నేను ఇక్కడ వస్తా ఆంటీని అడిగేసి కొంచెం మునగాకైతే పీక్కున్నానమాట. ఫ్రై చేద్దామని చెప్పేసి, చాలా మంచిది కదా, మంచిగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. గోంగూర అండ్ మునగాకు ఇవన్నీ మంచి ప్రోటీన్ ఉన్నవండి. గోంగూర కూడా అలాగే గోంగూర కోసం చూసాను, లేదు ఇంకా, బట్ ఓన్లీ మునగాకు ఉంటే మునగాకు మాత్రమే తీసుకున్నాను. చూడండి మా ఫ్రెండ్ ఎంత బాగా కుట్టిందనమాట పూలు. అవన్నీ దేవుని పటాల కోసము. ఇంకా తర్వాత వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. ప్లీజ్ మీలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో, ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో, ఒకవేళ ఎప్పటికైనా ఈ వీడియో చూసినా కామెంట్ చేయండి. ఏ ఊరి వరకు వెళ్ళింది అనేది నాకు ఐడియా అనిపిస్తుంది అనమాట. ఇంకా వ్లాగ్స్ ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చేసి ఇంకా అక్కడ ఒక సైడ్ వచ్చేసి రసం పెట్టేశాను అనమాట. బ్యాళ్ళు అయితే పొంగు వచ్చేస్తున్నాయి వాటరు, అందుకని చెప్పి అలా పెట్టాను. అది కూడా మనకు ఒక మంచి టిప్పే. ఆ క్లాత్ అనేది మనం మళ్ళీ వాష్ చేసుకుంటే సరిపోతుందండి, లేకుంటే మొత్తం పొంగంతా వచ్చేసి ఆ పప్పు కుక్కర్ అంతా గలీజ్ అయిపోతుంది. అదే మనం ఆ క్లాత్ అయితే ఒక్కసారి అట్లా వాష్ చేసుకున్నామంటే అయిపోతుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఎంతైనా ఇడ్లీ లేక చెప్పండి, పప్పుల చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అయితే కొన్ని శనక్కాయలు కూడా నేను యాడ్ చేశాను. ఇంక ఇవాళ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. రాగి ఇడ్లీ చేస్తే మా బాబు తినడం లేదండి, అందుకే ఇదే చేశాను. ఇంకా స్టార్ట్ చేయాలి మళ్ళీ రాగి ఇడ్లీ, ఇంకా రాగి దోశ కానీ చేయాలన్నమాట. ఏం చేయాలి, ఇంక చిన్నపిల్లలు ఈ రాగి ఇడ్లీ రాగి దోశలు తినమంటే చాలా సతాయిస్తారు. అందుకనే అప్పుడప్పుడు ఈ రాగి జావ చేసి ఇస్తున్నాను. చాలా మంచిది కదా హెల్త్కి. ఇంకా నా వీడియోస్ కూడా ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఇంకా ఈరోజు టిఫిన్తో ఇలా నా డే రొటీన్ అయితే గడిచిపోతుందన్నమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగేనండి ఇది కూడా. టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్ కదా ఇది. ఇంకా సాంబార్ అయితే మనకి విజిల్ వచ్చేస్తుంది. అంటే ఇడ్లీలకి కాంబినేషన్గా సాంబార్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ తర్వాత వచ్చేసి ఇంకా పాలాంటి కూడా వచ్చేసింది, పాలు పక్కన పెట్టేశాను. ఇంకా కొంచెం ఏదైనా చేద్దామని చెప్పేసి ఆలోచించుకుంటా ఇంకా సాంబార్ అయితే తర్వాత పెట్టేద్దామని చెప్పి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. అయితే బయట మబ్బుగా ఉందండి, చాలా మబ్బుగా ఉంది. వర్షం అయితే ఇప్పుడు వస్తుందేమో అన్నట్టుగా ఉంది. డైలీ అంతే, వర్షం వస్తున్నట్టుంది, మాడం అయితే ఫుల్ అవుతుంది, కానీ వర్షం రాదు, ఏం రాదు. కానీ ఈరోజు అయితే వచ్చేట్టుగా ఉంది వర్షం. ఇంకా బాబు స్కూల్ టైం అవుతుంది. ఒక సైడు టిఫిన్ రెడీ చేసేయాలి ఫాస్ట్గా. మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదో ఒకసారి చెప్పండి. ఇడ్లీ అంటే చాలామందికి ఇష్టమేనండి, దోశ అన్నా ఇష్టమే. ఇంకా ఉప్మా అంటే అస్సలు తినడనమాట మార్నింగ్. ఇంకా ఉప్మా అంటే కొంచెం నచ్చదు. ఇంకా ఉగ్గాని అయినా తింటాడు, కానీ మార్నింగ్ టైంలో ఇడ్లీ చట్నీ అయినా ఉండాలి, కానీ సాంబార్ అయితే మా వాడికి ఏం అవసరం లేదనమాట. ఖచ్చితంగా ఇడ్లీ అయితే కావాలంటాడండి. ఇడ్లీ చేస్తే సాంబార్ కన్ఫర్మ్ ఉండాలన్నమాట. ఉప్మా చేస్తే తినరు. ఎవరికైనా చెప్పండి, ఎందుకో చాలామందికి ఉప్మా అంటే అస్సలు నచ్చదు. ఏదో పెద్ద ఇదిగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇడ్లీ సాంబార్ చట్నీ ఉంటే ఒక 5 ఇడ్లీ అట్లా తినేస్తానమాట. ఇంకా మా బాబు అయితే ఒక 4 ఇడ్లీ అలా తింటాడు. చట్నీ మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. మిస్ అయితే అస్సలు వద్దు అని చెప్పేస్తాడు మొహం మీదే. మీలో ఎంతమంది వీక్లీలో డైలీ వచ్చేసి ఎన్నిసార్లు ఇడ్లీ చేస్తారండి? అంటే మార్నింగ్ టిఫిన్గా వీక్లీలో అంటే ఎన్ని రోజులు టిఫిన్ చేస్తారు ఈ ఇడ్లీ అనేది? వీక్లీ వన్సా, లేకుంటే 3-4 డేస్కి ఒక్కసారా అలా చేస్తారా? మా ఇంట్లో అయితే వీక్లీ 2 టైమ్స్ మాత్రమే నేను ఇడ్లీ చేస్తానన్నమాట. ఇంకా మార్నింగ్ టైంలో ఒకరోజు దోశ, ఒకరోజు చపాతీ, ఒకరోజు చిత్రాన్నం, ఇంకొక రోజు కొంచెం ఏదైనా పులిహోర అట్లా చేసిస్తానమాట. ఇంకా తర్వాత వచ్చేసి పూజ చేశానమాట. పూజ చేసేసి ఇదిగో ఇంటి ముందరైతే ఇలా ఉందండి. నిజంగా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చెప్పాను కదా మీకు, తులసి మాతకు పూజ చేసినప్పుడు కల్మందకు కూడా పక్కన పెట్టి పూజించాలంట. మాకు తెలిసిన పూజారి మా ఫ్రెండ్కి చెప్పాడనమాట. అయితే మా ఫ్రెండ్ నాతో చెప్పింది, అందుకు నేను కూడా అలానే చేశాను. గడప దగ్గర కూడా చూడండి ఇలా బొట్లు పెట్టేశాను అనమాట. అయితే వర్షం వచ్చేలా ఉంది, లైట్గా ఎండ వచ్చి రానట్టుంది.
ఇంకా తర్వాత వచ్చేసి దేవుడి దగ్గర హారతి అయితే ఇచ్చేసాను వచ్చేసి. అయితే అక్కడ కెమెరా యాడ్ చేసి వచ్చానమాట. ఈరోజైతే ఇంకా నేను శారీ కట్టుకున్నాను చాలా రోజుల తర్వాత. ఇంకా వీడియోస్లో అయితే చాలామంది చూసిండరు అనమాట శారీ కట్టింది. ఈరోజైతే పూజ చేశానని చెప్పి కట్టుకున్నాను అనమాట. దేవుడికి ఇంకా గులాబీ పూలు అన్నీ పెట్టేశాను. నేనైతే కొన్ని ఇంకా మల్లెపూలు వచ్చింటే ఇంటి దగ్గరికి అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా దేవుడికి అయితే మొక్కుంటున్నాను. ఇది ఉప్పు దీపం కూడా పెట్టానండి. ఉప్పు దీపం పెట్టేశాను అనమాట. చాలా మంచిది, మనకి ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయంట. ఉప్పు దీపం పెడితే చాలా మంచిదని చెప్పారు. అందుకే నేనైతే ఉప్పు దీపం పెట్టుకున్నాను అనమాట. మీలో ఎంతమంది ఉప్పు దీపం పెడతారు చెప్పండి. ప్రతి శుక్రవారం నేనైతే ఖచ్చితంగా పూజ చేస్తే మాత్రం ఉప్పు దీపం గ్యారెంటీ పెట్టేస్తానన్నమాట. ఇంకా మనకి ఇప్పుడు సమస్యలు అనేది ఎంత ఉన్నవారికైనా ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో అంతో ఎంతో కొంచెమైనా తొలగిపోతుందని చెప్పి మనం చేసే ప్రయత్నాలు అయితే కొన్ని చేస్తూ ఉండాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని టవల్స్ అయితే ఉన్నాయి, మిషన్కి వేయాలండి. ఇంకా లిక్విడ్స్ ఉన్నాయా లేదా అని అన్నీ చూసుకొని ఇంకా సామాన్లు కడగాలని చెప్పేసి విమ్ లిక్విడ్ అయితే తెచ్చి అక్కడ పెట్టేశాను అనమాట. అయితే తర్వాత బయట ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరబ్బా అని చూస్తే అవ్వ ఎవరో మార్నింగ్ అదే ఇంటి దగ్గరికి అడుక్కోవడానికి వచ్చిందనమాట. అంటే ఏమన్నా ఉంటే చేసింటే పెట్టమ్మా అంటే ఇంకా నేను ఇంకా ఏం చేయలేదవ్వా అని చెప్పేసాను అనమాట. టిఫిన్ చేశాను ఇడ్లీ. అయితే జస్ట్ చట్నీ కొంచెం ఉందండి, సరిపోదు. ఉత్త ఇడ్లీ తింటావా అంటే ఇడ్లీ టిఫిన్ వద్దమ్మా అన్నం కావాలని చెప్పింది. ఓకే అవ్వా అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా మరి చూశాను వస్తుందా ఏమన్నా అని చెప్పి, రాలేదు. ఇంకా తర్వాత ఇంటి ముందర వెదర్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. వెదర్ని ఎంజాయ్ చేయాలన్నమాట. అదిగో ఎండ వచ్చి రానట్టుగా అలా ఉందన్నమాట లైట్గా. మీలో ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.